అనుకున్నంత అయింది. మళ్ళీ ఎన్నికలు ఇప్పట్లో లేవన్న ప్రచారమే నిజమైంది. ఎన్నో ఆశలతో మళ్ళీ పదవులు చేజిక్కించుకుందాం అనుకున్న వాళ్లకు చుక్కెదురైంది. ఆ కార్పొరేషన్ లో హిస్టరీ రిపీట్ అయింది. ఆద్రాబాద్రాగా 11 నెలల కాలానికి అధికార పీఠం మార్చడమే మంచిదైంది. లేదంటే వారి కల నెరవేరేదే కాదు. వన్స్ మోర్ అంటూ స్పెషల్ ఆఫీసర్ల పాలనలోకి వెళ్లిన జీవీఎంసీకి మళ్ళీ ఎన్నాళ్లకు ఎన్నికలు? గ్రేటర్ విశాఖలో మ్యాటర్ మళ్లీ మొదటికొచ్చింది. పాలకవర్గం పదవీకాలం ముగియటంతో మళ్లీ ప్రత్యేకాధికారుల పాలనలోకి వెళ్లిపోయింది జీవీఎంసీ. జీవీఎంసీ ఎన్నికలు చివరిగా 2021 మార్చి 10న జరిగాయి. అప్పటికి దాదాపు 9 ఏళ్లుగా ఎన్నికలే లేవు. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చాక 2021లో ఎన్నికలు జరిగాయి. ఇందులో వైసీపీ తిరుగులేని మెజార్టీతో జీవీఎంసీ పీఠాన్ని అధిరోహించింది. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ 2005, 2007లో తొలిసారి మేయర్ ఎన్నికలు జరిగాయి. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ జీవీఎంసీ మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. అప్పట్నుంచి 2012 దాకా పాలకవర్గం పదవీకాలం నడిచింది. ఆ తర్వాత జరగాల్సిన ఎన్నికలకు గ్రహణం పట్టింది. వార్డుల విభజన, గ్రామీణ ప్రాంతాలను గ్రేటర్ పరిధిలోకి రావడం, కోర్టు వివాదాలతో మళ్లీ 2021 వరకు, అంటే 9 ఏళ్లు జీవీఎంసీకి ఎన్నికలు జరగలేదు. ప్రత్యేక అధికారుల పాలనలోనే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కొనసాగింది. 2021లో జరిగిన ఎన్నికల్లో మొత్తం 98 వార్డుల్లో వైసీపీ 58 వార్డులు గెలుచుకుని మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. బీసీ మహిళ గొలగాని హరి వెంకటకుమారిని మేయర్ పీఠంపై కూర్చోబెట్టింది వైసీపీ. టీడీపీ, జనసేన, బీజేపీ, సిపిఐ, సిపిఎంతో పాటు స్వతంత్రులకు మిగిలిన డివిజనన్లు దక్కాయి. 2021 ఎన్నికల్లో టీడీపీ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన పీలా శ్రీనివాసరావు ఫ్లోర్ లీడర్గా మిగిలిపోవాల్సి వచ్చింది. అయినా తన మేయర్ కల సజీవంగా ఉందన్న నమ్మకం ఆయన్ని నడిపించింది. 2024లో రాష్ట్రంలో అధికారం మార్పుతో టీడీపీ చక్రం తిప్పింది. వైసీపీ కార్పొరేటర్ల చేరికతో టీడీపీకి మేయర్ పీఠం దక్కింది. 11 నెలల పదవీకాలమే మిగిలి ఉన్న విశాఖ కార్పొరేషన్లో సమీకరణాలు మారిపోయాయి. వైసీపీ మేయర్ని అవిశ్వాసంతో దించేసి టీడీపీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు మేయర్ పీఠం దక్కించుకున్నారు. దీంతో ఆయన కల నెరవేరింది. మళ్లీ అవకాశం వస్తుందో రాదోనని 11 నెలల కాలం మేయర్గా కొనసాగి ఇప్పుడు మాజీగా మిగిలిపోయారు పీలా శ్రీనివాసరావు. మళ్లీ ఎన్నికలు జరుగుతాయని, మళ్లీ అధికారంలోకి వస్తామని కొంతమంది కార్పొరేటర్లు ఊహల్లోలో ఉండగానే మిగిలిన మాత్రం ఎన్నికలపై అసలు వదులుకున్నారట. గతానుభవాలు, కొంతమంది సీనియర్ల అనుభవాలను తెలుసుకున్నవారు మాత్రం ఎన్నికలు కల్లో మాటని ముందే ఓ అభిప్రాయానికి వచ్చేశారు. మార్చి 16తో జీవీఎంసీ పాలకవర్గం పదవీకాలం ముగుస్తోంది. ఇప్పటికే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రాష్ట్రంలోని మున్సిపాలిటీలకు, నగర పంచాయతీలకు, కార్పొరేషన్లకు ప్రత్యేక అధికారులను నియమించింది. దీంతో ఆశల పల్లకీలో ఊరేగిన వారి కలలు కల్లాలయ్యాయి. రాష్ట్రంలో అత్యధిక ఆదాయమున్న జీవీఎంసీ పాలకవర్గంలో ఉండటమంటే అదో వైభోగమే. అందుకే జీవీఎంసీకి కార్పొరేటర్ అయినా ఎమ్మెల్యే లాంటి ఫీల్ ఉంటుందంటారు. అలాంటి జీవీఎంసీ ఇప్పట్లో ఎన్నికలకు అవకాశం లేదన్న ప్రచారంతో నేతలు డీలా పడుతున్నారు. జీవీఎంసీ ఎన్నికలు జరగాలంటే చాలా అడ్డంకులు దాటాల్సి ఉంటుంది. ముందుగా ఆర్థిక రాజధానిగా ఉన్న విశాఖ గ్రేటర్ పరిధిని పెంచాలన్న ప్రతిపాదన ఉంది. భీమిరి నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాలను జీవీఎంసీ పరిధిలోకి చేర్చే ప్రతిపాదన ఉంది. విలీనం చేస్తేనే పెట్టుబడులు, ఐటీ సెక్టార్లు వస్తాయి. మరోపక్క భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అనుసంధాన రోడ్లు అందుబాటులోకి వస్తాయి. మాస్టర్ ప్లాన్ రోడ్లకు వీఎండీఆర్ఏ నిధుల ఖర్చుకు మార్గం సుగమం అవుతుంది. ఇదంతా జరిగితేనే తప్ప ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదు. దీనికి తోడు
స్థానిక సంస్థల ఎన్నికలకు కులగణన కూడా అడ్డంకిగా మారిందట. కులగణన లాంటి అడ్డంకులు దాటి రాష్ట్రంలో స్థానిక మున్సిపల్ ఎన్నికలకు రూట్ క్లియర్ అయినా జీవీఎంసీ నోటిఫికేషన్ అనుమానమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇన్ని అవరోధాలను అధిగమించి జీవీఎంసీకి ఎన్నికలు నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం చొరవ చూపుతుందా అన్నదే ప్రశ్న. ఒకవేళ ఎన్నికలు జరిగినా కూటమిలోని ప్రధాన పార్టీ సింహభాగాన్ని చేజిక్కించుకుంటుందా, లేదంటే మరో పార్టీ చేతిలోకి అధికారం వెళ్ళిపోతుందా అన్న ప్రశ్నలు, అనుమానాలెన్నో. అందుకే విశాఖ జిల్లా ఎమ్మెల్యేలు సైతం జీవీఎంసీ ఎన్నికలపై అంత ఆసక్తి చూపడం లేదన్న వాదన ఉంది. గ్రేటర్ విశాఖ పాలన స్పెషల్ ఆఫీసర్లతోనే నడుస్తుందా, లేక ప్రజాస్వామ్యబద్ధంగా పాలకవర్గం ఏర్పడుతుందా?